మన ఇండియా భిన్న మతాల కలయిక ఎలాగో అలానే భిన్న రుచుల సమ్మేళనం కూడా కదండి. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది ఆగస్ట్ 15th కని కలర్ఫుల్గా ఉంటుందని రెడీ చేసిన ప్లేట్ మాత్రమే కాదు, సింప్లీ టేస్టీ హెల్దీ రెసిపీస్ అయిన ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి, ఇంకా పుదీనా రైస్. క్యారెట్లోని పోషక విలువలు, వెల్లుల్లిలోని ఔషధ గుణాలు పోకుండా 5 minutesలో చేసేసుకునే క్యారెట్ పచ్చడి ఎలానో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 4 క్యారెట్లు తీసుకొని ఇలా పెద్దగా ఉన్న వైపు తురుముకోవాలి, చిన్నగా ఉన్న వైపు తురుముకోవాలి. కాకపోతే ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకుంటే కాస్త లుకింగ్కి బాగుంటుంది అనమాట. ఇలా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాం. 6-7 వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 1 స్పూన్ సాల్ట్, ఇంకా 2 స్పూన్స్ కారం. కొంచెం కారం ఎక్కువ పడుతుంది, దీన్ని మిక్సీ చేసుకోవాలి. 1 పల్స్ ఇవ్వండి చాలు. అది తీసుకువచ్చి ఈ క్యారెట్లో కలిపేసుకుందాం. కలిపేసేసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందాం. బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, అది ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఇంకా 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ చాలే సరిపోతుందండి. కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. 3 ఎండుమిరపకాయలు, ఇంగువైనా వేసుకోవచ్చు, ఫ్లేవర్ నచ్చితే బాగుంటుంది. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సిమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో కరివేపాకు వేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ క్యారెట్ తెచ్చేసి, మనం తురిమిన క్యారెట్ ఉంది కదా, అది తెచ్చి దీంట్లో కలిపేసుకుంటామే. కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకూడదు. కొంచెం ఒక 2 minutes అట్లా ఫ్రై చేసేసి, హైలో ఫ్రై చేసేసి ఇంకా ఆపేసేయాలి. స్టవ్ ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు పడతాయి, 2 నిమ్మకాయలు తీసుకొని ఆ రసం దీంట్లో కలిపేసుకుంటామే. ఇప్పుడు ఆపేసా కదా స్టవ్, కొంచెం చల్లారింది. ఇప్పుడు 2 నిమ్మకాయలు రసం తీసుకొని కలిపేసుకొని ఒక 1/2 hour పక్కన పెట్టేసుకుంటే ఆ పులుపు ఈ క్యారెట్కి పట్టేసి పచ్చడి రెడీ అయిపోతుంది. దీంట్లో ఎందుకంటే ఎక్కువ ఫ్రై అవ్వకపోవటం వల్ల చక్కగా పోషక విలువలు పోకుండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ పచ్చడిని ఒక బౌల్లో తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇంకా పుదీనా రైస్ చేసేసుకుందాం. ఒక 5 minutesలో, పుదీనా రైస్ కూడా ఒక 5 minutesలో అయిపోతుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కడిగేసి శుభ్రంగా 1 కట్ట తీసుకున్నాను పుదీనా ఆకుల్ని. దాంట్లోనే 4 పచ్చిమిర్చి, 2 cups రైస్కి 1 కట్ట తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు 4, ఇంకా టమాటో 1 కానీ 2 కానీ వేసుకోవచ్చు. వేసేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. అది ఏంటంటే కొంచెం డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్గా 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పు, ఇంకా కొన్ని ఆనియన్స్ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమం తీసుకొచ్చి దీంట్లో వేసేసి కలిపేసుకోవాలి. సిమ్లోనే ఉంచి కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, సాల్టు వేసి మూత పెట్టుకోవాలి. ఈ రైసు బాస్మతి రైస్ తీసుకున్న కప్పుకి 1.5 cups వాటర్ వేసి ఒక 1/2 hour ముందు నానబెట్టుకొని వండితే పొడి పొడిలాడుతూ వస్తుందండి రైస్. ఇప్పుడు చూడు ఫ్రై అయిపోయింది కదా. కొంచెం కారము, అంటే డ్రైగా అనిపిస్తుంది కదా, రైస్కి అంత పట్టదు. అందువల్ల కొంచెం 2 tablespoons పెరుగు అలా వేస్తే కొంచెం వాటర్ లాగా వచ్చి, అప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకొని లైట్గా కొంచెం వాటర్ వేసుకొని 2 minutes ఉంచేసి కలిపేసి కొంచెం పుదీనా ఆకులు వేసి మళ్ళీ ఉడకబెట్టుకుని రైస్ వేసి మనం కలిపేయటం అనమాట. మామూలుగా అయితే యాక్చువల్గా పుదీనా గ్రీన్ కలర్లో రావాలి కదా,
నేనేంటంటే ఫ్లేవర్స్ కోసమని కొద్దిగా పసుపు, కొద్దిగా పెరుగు అలా వేసేసరికి, టమాటో వేసేసరికి కలరు మారిపోయి ఈ కలర్లో వచ్చింది. మీకు నచ్చితే లైక్